రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నా పేరు నీలపిల్ల అప్పారావు, జగ్గంపేట గ్రామం, కాకినాడ జిల్లా. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో 2024 ఎలక్షన్లో మేనిఫెస్టో ఇచ్చి సంవత్సరం అయినటువంటి రోజు ఈరోజు జూన్ 4వ తారీఖు. మరి జనసేన, టీడీపీ, బీజేపీ మూడు కలిపి ప్రజలను ఏ విధంగా అయితే మభ్యపెట్టారో, మీకు ఏదైతే మంచి చేస్తామని చెప్పారో ఆ మంచి చేయడం మానేసి కక్షపూరితమైన రాజకీయాలు చేసే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏంటంటే గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించారు, రాష్ట్రానికి అభివృద్ధి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ రీతిలోనే మేము కూడా చేసి చూపిస్తాము అని చెప్పేసి దొంగ హామీలు ఇచ్చి, అంటే ఎలాగనంటే సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చి, మరి ఒకలే వెన్నుపోటు పడితే బాగోదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు జనసేనని బీజేపీని కూడా కలుపుకొని ప్రజల్ని ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచారో, ఏ విధంగా అయితే మోసం చేశారో మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మొదలెట్టినటువంటి 2-3 నెలలకే సంక్షేమ పథకాలు కానీ ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోను 85% పూర్తి చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మూడు పార్టీలు కలిపి మరి ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో అవి తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి మరి ఇలా రెడ్ బుక్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం నడుపుకుంటూ ప్రజల్ని కక్షపూర్వకంగానే కాకుండా, అలాగే ఎవరైతే ముందు పార్టీలో ఉన్నారో వాళ్ళని ఏ విధంగా అయితే కక్షపూర్వకంగా అరెస్టులు చేస్తున్నారో, జైల్లో పెట్టిస్తున్నారో, ఈ దాఖలాలన్నీ కూడా, ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా చూస్తూ ఉంది. మరి నాయకులు అనేవాళ్ళు మరి పరిపాలన అనేది ఎలా ఉండాలని అంటే అందరికీ అందే రకంగా ఉండాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, వైసీపీ ప్రభుత్వం అనే వాళ్ళకి నేరుగా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ పథకం కానీ ఏ అభివృద్ధి కూడా చేయకూడదని చెప్పేసి ఆయనే పబ్లిక్గా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పలేదు. కులం చూడలేదు, పార్టీ చూడలేదు, వర్గం చూడలేదు. ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నాకు ఓటు వేసినా, ఓటు వేయకపోయినా సరే అందరికీ ప్రతి పథకం అందాలి, ప్రతి ఒక్క లబ్ధిదారికి కూడా మనం ఇచ్చే సంక్షేమ పథకాలు అందాలని చెప్పేసి కుల మతాల పార్టీలు చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా చక్కగా చేస్తే, మరి అదే రీతిలో మేము కూడా చేస్తామని జనాలు మభ్యపెట్టి నేటికి సంవత్సరం అయినప్పటికీ ఇప్పటికి కూడా ఎటువంటి హామీలు అమలు చేయలేనటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం ఉంది. అలాగే చెయ్యకపోగా కక్షపూరితమైన రాజకీయాలు కూడా చేస్తూ ఉన్నారు. అది ఆ పార్టీలో అవనివ్వండి, లేదంటే వైసీపీలో అవనివ్వండి. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తారు కానీ అది నెరవేర్చరు, జనాలందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మరొకసారి రాష్ట్ర ప్రజానీకం మరి మోసపోయిందని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నారు. మరి బాహుబలిని కట్టప్ప ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచాడో, అలాగే ఒకలే పొడితే బాగోదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఇద్దరిని తోడు తీసుకుని జనసేన, బీజేపీ వాళ్ళతో పాటు రాష్ట్ర ప్రజానీకాన్ని తూట్లుగా వెన్నుపోటు పరిచినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఏ రకంగానూ కూడా అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఏ రకంగానూ కూడా జరగలేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదైతే ప్రజలకు మీరు చెప్పారో, మాట ఇచ్చారో అది చేసి చూపించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎందుకనంటే ఇప్పటికీ సంవత్సరం అయినప్పటికీ మీరు ఏ పథకాలు ఇచ్చారో ఒకసారి జనాన్ని క్లియర్గా చెప్పండి అని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. 6 హామీలు ఇచ్చారు, సూపర్ సిక్స్ అని చెప్పేసి 6 హామీలు ఇచ్చారు. ఈ 6 హామీల్లో మీరు నెరవేర్చింది ఏంటి? ఏ ఒక్క పథకమైనా సరే జనాలకు పూర్తిగా అందించారని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఒకటే గమనించండి, రాజ్యాంగం అనేది మీ ఒక్కరికే, మీ పార్టీకి మాత్రమే రాసింది కాదు. రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ అందాలని చెప్పేసి ఈ యొక్క దేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా భాగస్వామ్యుడు అనే విధంగా రాజ్యాంగాన్ని రాసేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి రాజ్యాంగాన్ని మీరు అమలు చేయకపోగా మీ యొక్క వ్యక్తిగత రాజ్యాంగాలను అమలుపరుస్తూ మీరు లక్షలాది కోట్లాది రూపాయలు మీరు పోగు చేసుకుని మరి ఈరోజు అంబేద్కర్ చెప్పినటువంటి మాటలు మీరు తొంగలో తొక్కుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.